మనకు ముందుగా గుర్తొచ్చినటువంటిదే ఈ ద్రౌపది వస్త్రాపహరణ. ఈ ఘట్టంలో అంటే ఈ సభలోకి ద్రౌపది వచ్చేసిన తర్వాత అంటే తను అడిగినటువంటి ప్రశ్న ఎంత మందిలో ఆలోచన రేపెట్టిందంటే, తను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడే. అంటే ఇక్కడ ధర్మరాజు అంటే ముందు తనను ఓడిపి నన్ను పనంగా పెట్టాడా, లేదా ముందు నన్ను పెట్టి తనను పనంగా పెట్టాడా? అంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఆవిడ అడగడానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి? ఒకరికి నష్టం జరిగింది అని అంటే, ఇప్పుడు నాకు నష్టం జరిగిందంటే నేను క్వశ్చన్ చేయడానికి ఆలోచిస్తున్నాను. కానీ ఆ రోజుల్లో ద్రౌపది అందరి ముందుగా సభలో ఏ భయం లేకుండా ఆ విధంగా అడిగినారు. అది అంటే దాని వెనకాల ఆమె ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అది కొంచెం తెలియదు. చాలా మంచి ప్రశ్న మేడం. మహాభారతంలో రావణ కాష్టం లాగా నిరంతరం రగిలేటటువంటి ప్రశ్న ఇది. ద్రౌపదీదేవిని దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని లాక్కుని వస్తాడు. రాజసూయ అవబృంద స్నానం చేత పవిత్రమైనటువంటి ఆ తల్లి పురును పట్టుకుని లాక్కుని వచ్చి అందరి ముందు నిలబెట్టినప్పుడు ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం చేయాలనేటటువంటి ఆలోచన కౌరవుల్లో ఎవరికీ లేదు. ఈ ఆలోచన కలిగించినటువంటి వాడు ఎవడు అంటే కర్ణుడు. కర్ణుడే ద్రౌపదీదేవికి ఇటువంటి స్త్రీకి వస్త్రాపహరణం చేసి వ్యవస్థలుగా నిలబెడితే తప్పే ఉంది అనేటటువంటి ఆలోచన ఇచ్చిన వాడు కర్ణుడు. అందుకే కర్ణుడి శరంబున భారతంలో నిలిచే అని మనకు పెద్దలు చెప్పారు. అంటే కర్ణుడు అక్కడ గొప్పవాడని కాదు, ద్రౌపదీదేవిని వ్యవస్థలుగా చేయడం వలనే భీమసేనుడంతటి వాడు తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర యుద్ధం అంతా అక్కడ ప్రారంభమైంది. ఇక్కడ ద్రౌపది మహా ధర్మశాస్త్ర కోవిదురాలు. ఆవిడ ఏమడిగింది అంటే, అందరినీ వరుసగా పణంగా పెట్టుకుని వచ్చాడు ధర్మరాజు. పణంగా పెట్టుకుని వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా సహదేవుణ్ణి పెట్టాడు, తర్వాత నకులుణ్ణి పెట్టాడు, భీముణ్ణి పెట్టాడు, అర్జునుణ్ణి పెట్టాడు. ధర్మరాజు కూడా ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు తన భార్యని జోదములో పణంగా పెట్టాలి అనేటటువంటి ఆలోచన ధర్మరాజుకు మనసులో ఎక్కడా లేదు. ఆ ఆలోచన చెప్పినటువంటి వాడు ఎవరు అని అంటే శకుని. శకునిస్తాడు, నీ భార్య ఉంది కావయ్యా, ఆవిడని తీసుకొచ్చి పెడితే మీరంతా గెలవచ్చని ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన తప్పు అని ధర్మరాజుకు తెలుసు, కానీ ఆయన ఓడిపోయాడు. ఎవరు? ఆయన దాసుడు. దాసుడు అనేవాడు ప్రభువు యొక్క ఆజ్ఞను శిరస వహించాలి. అందుకే ద్రౌపదీదేవిని కూడా పెట్టాడు. పెట్టినప్పుడు ఆవిడ కూడా ఓడిపోయింది. అప్పుడు దుర్యోధనుడు ప్రాతికామి అని ఒక భటుణ్ణి పిలిచి అంతఃపురంలోకి వెళ్ళి ద్రౌపదిని తీసుకురా అని అంటాడు. అప్పుడు ఈ ప్రాతికామి అనేటటువంటి భటుడు ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఇలా ధర్మరాజు నిన్ను జోదంలో ఓడిపోయాడు, నిన్ను సభలోకి రమ్మంటున్నారు అని అంటే, అప్పుడు ద్రౌపదీదేవి నా భర్త నన్ను జోదంలో ఓడిపోవడం ఏమిటి, ఆయన ధర్మాన్ని తెలిసినటువంటి వాడు అని చెప్పి ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది. నా పతి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడినా, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా, సభలోకి వెళ్ళి అడిగిరా అంది. పాపం వాడు ఏమి చదువుకోలేదు కాబట్టి వాడికి తెలియదు. ఈవిడ అడిగిన దాన్ని మననం చేసుకుంటూ వెళ్ళి దుర్యోధనుడితో చెప్పాడు. ఏరా, ద్రౌపదిని రమ్మంటే ఒంటి చేతులతో ఊపుకుంటా వచ్చావేమి అంటే, ఇదిగో ఈ ప్రశ్న అడిగింది మహారాజా, తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా అంది, నాకేమీ తెలియదు, అందుకే ఆవిడికి నేను సమాధానం చెప్పలేక పుట్టి చేతులతో వచ్చాను అన్నాడు. చెప్పే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారులే అని చెప్పి దుశ్శాసనుడిని పిలిచి లాక్కురమ్మన్నాడు. అప్పుడు దుశ్శాసనుడు ఆవిడ ఏకవస్త్రం అని చెప్పినా కానీ వినకుండా బలవంతంగా లాక్కుని వచ్చి కౌరవ సభ మధ్యలో నిలబెట్టినప్పుడు ఆ కౌరవ సభలో ఉండేటటువంటి ధర్మవేత్తలందరికీ ముందు ఆవిడ ఈ ప్రశ్న వేసింది. ఈ ప్రశ్న వేయడం వెనకాల ద్రౌపదీదేవి యొక్క మనసులో హరిశ్చంద్రుడు మెదిలాడు. మనకు తెలుసు కదా ఎవరు హరిశ్చంద్రుడు? రాముడి యొక్క వంశస్థుడు. ఆ హరిశ్చంద్రుడు కూడా సత్యం కోసం ఏం చేశాడు? తన భార్య అయినటువంటి చంద్రమతిని వారణాసిలో నడివీధిలో పెట్టి అమ్ముకున్నాడు. అవునా కాదా? హరిశ్చంద్రుడు ఏం చేశాడు? కాలకౌశికుడు అనేటటువంటి వాడికి మొట్టమొదటి తను నమ్ముకోలే. ఎవరు నమ్మాడు? తన భార్య నమ్మాడు. తనను తాను మొదటగా అమ్ముకొని ఉంటే తనతో పాటుగా తన భార్య కూడా దాసి అయిపోయేది. అందుకే తన భార్యనే అమ్మాడు. ఒక వ్యక్తి తనను తాను ఓడిపోయినప్పుడు అతనికి
వేరే వాళ్ళని పందెంలో పణంగా పెట్టేటటువంటి అధికారం అనేది లేదు. ఉదాహరణకి మనం ఒక బుట్టలో ఉన్నటువంటి మామిడి పళ్ళన్నింటినీ ఒక వ్యక్తికి అమ్మేసామనుకోండి, మరలా ఆ బుట్ట దగ్గరికి వచ్చి ఇందులో ఉన్న పళ్ళు నావి బుట్ట నీది అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. అది కూడా అంతే. తాను దాసుడైపోయాడు కాబట్టి, తాను ఓటమిని చెందాడు కాబట్టి, ఓడిపోయినటువంటి వ్యక్తికి తన భార్యని పణంగా పెట్టేటటువంటి అధికారం లేదు. దీనికి హరిశ్చంద్రుడి యొక్క ఆధారం. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు అంటే, కౌరవుల్లో ఉండేటటువంటి వికర్ణుడు పైకి లేచాడు. వికర్ణుడు పైకి లేచి, తిండి మీద వ్యామోహం ఉన్నవాడికి, స్త్రీ మీద వ్యామోహం ఉన్నవాడికి, మద్యం మీద వ్యామోహం ఉన్నవాడికి, జోదం మీద వ్యామోహం ఉన్నవాడికి బుద్ధి అనేది విచక్షణను కోల్పోతుంది. అటువంటి విచక్షణను కోల్పోయినటువంటి వ్యక్తి ఏదైనా పణంగా పెడితే అది పందెంలో గెలుచుకున్నవాడు స్వీకరించకూడదని వికర్ణుడు కూడా ఒక మంచి ధర్మాన్ని చెప్పాడు. ఈ కవిత్రేయుడు రాసినటువంటి మహాభారతం చదవడం వల్ల కానీ, వినడం వల్ల కానీ, నేటి తరం యువత అందులో నుంచి ఏం గ్రహించాలి? వారి జీవన నైపుణ్యాన్ని వాళ్ళు ఎలా మెరుగుపరుచుకోవాలి? దానికి మహాభారతం ఏ విధంగా వాళ్ళకి తెలుపడింది అది కొంచెం తెలియజేస్తూ పర్లేదు. చాలా మంచి ప్రశ్న మేడం. వేదవ్యాస మహర్షి మనకు మూలంలో మహాభారతాన్ని చెప్తూ, ఇది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నా తత్వచిత్ అన్న. ప్రపంచంలో ఉండే జ్ఞానం అంతా మహాభారతంలో ఉన్నది. మహాభారతంలో లేని జ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదు. మనిషి తన జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్ళకి ప్రధానంగా మహాభారతంలో ఉండే నీతి కావాలి. మనకు రామాయణం ఏం చెప్తుంది అని అంటే, తనది కాని స్త్రీని తనదిగా పొందితే వంశమే నాశనం అయిపోతుందని చెప్తుంది. రావణాసురుడు సీతాదేవిని తీసుకుని పోతే లంకంతా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. మనకు మహాభారతం దగ్గరికి వస్తే ఏం చెప్తుంది అని అంటే, మనది కాని సంపదను, మనది కాని రాజ్యాన్ని మనదిగా చేసుకోవాలి అనుకుంటే ఆ సంపద మనకు దక్కకపోగా మనమే నాశనం అయిపోతామని ఒక మంచి సందేశాన్ని మనకు చెప్తుంది. అందుకే మనది కాని దానికోసం మనం ఎప్పుడు తాపత్రయపడకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అని అంటే, మనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, మనం ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీతిని న్యాయాన్ని విడిచిపెట్టకూడదు. పాండవులు అడవుల్లో ఉన్నప్పటికీ నీతిగానే బ్రతికారు, న్యాయంగానే జీవించారు. అందుకే నీతి న్యాయము ఎక్కడైతే ఉన్నదో అక్కడ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అంటే ఎవరు? కృష్ణ పరమాత్మ. సంపదలో ఉన్నప్పటికీ, రాజ్యాలు ఉన్నప్పటికీ, అంగబలం ఉన్నప్పటికీ అక్కడ నీతి న్యాయము లేదు కాబట్టి అక్కడ భగవంతుడు లేడు. అందుకే భారతానికి ఇంకొక పేరు ఏమిటి అంటే జయం. దేనిది జయం అంటే నీతిది జయం, దేనిది జయం అంటే న్యాయానిది జయం. అందుకే ఈ నేటి కాలంలో ఉండే ప్రతి వ్యక్తి నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, మంచి నడవడికను కలిగి ఉండాలి అనేటటువంటి ఒక మంచి సందేశము మనకు మహాభారతము తరతరాలకు ఇస్తూనే ఉంటుంది. దీన్ని మనం అందరం అందిపుచ్చుకుంటే మన జీవితంలో ఉజ్వలమైనటువంటి స్థాయిలో నిలబడవచ్చని ఈ భారతం ఇంకా మంచి సందేశం. రాజసూయ యాగంలో ముందుగా అగ్ర పూజ ఎవరికి నిర్ణయిస్తారు? ఎందుకు నిర్ణయిస్తారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. యాగం అనేది అయిపోయిన తర్వాత యాగ ఫలాన్ని ఎవరైనా పెద్దలకి ఇవ్వాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. అందుకే ఆ రాజసూయ యాగంలో అగ్ర పూజను ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి ప్రశ్న నీకే కాదు ధర్మరాజుకు కూడా వచ్చింది. అందుకే ధర్మరాజు ధర్మవేత్త అయినటువంటి తన తాత భీష్మ పితామహుడు, ఆ భీష్మ పితామహుణ్ణి ఈ అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అని అడిగినప్పుడు, కృష్ణ పరమాత్మ ఉన్నాడని ఆయనకు మించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరున్నారు, పెద్దలు ఎవరున్నారు, పూజ్యుడు ఎవరున్నారు, కాబట్టి కృష్ణ పరమాత్మకి అగ్రతాంబూలాన్ని ఇవ్వాలి అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ రాజసూయాగంలో అగ్రతాంబూలాన్ని, అగ్రపూజను ధర్మరాజు కృష్ణ పరమాత్మకు ఇస్తాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ఇది చాలా మంచి ప్రశ్న. ఈ రాజసూయంలో ఉండే రహస్యమే ఇది. రాజసూయ రహస్యం ఏమిటి అంటే దుష్టులను శిక్షించాలి. మనకు జయ విజయులైన ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వాళ్ళు సనకసనందనుల యొక్క శాపం వలన
ఒక జన్మలో హిరణ్యకశిపుడుగా, ఇంకొక జన్మలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులుగా పుట్టుకొచ్చారు. ఈ శిశుపాలుడు ఎవరు అంటే చాలా దుర్మార్గుడు. ఈ శిశుపాలుడికి పుట్టినప్పటి నుంచి హరిద్వేషం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ చేసుకున్నటువంటి రుక్మిణీదేవిని శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ శిశుపాలుడు చేసుకోకుండా కృష్ణుడు ఏం చేస్తాడు, రుక్మిణీదేవిని తీసుకొచ్చి చేసుకుంటాడు. అప్పటి నుంచి కృష్ణుడు అంటే మొదట అతనికి ద్వేషం ఎక్కువ. తనకు కావలసినటువంటి భార్యను కూడా ఎత్తుకెళ్ళిపోయాడని ఇంకా ఆయనకి ద్వేషం ఎక్కువైపోయి, కృష్ణుడు అసలు క్షత్రియుడే కాదు, ఆయనకి రాజ్యాధికారమే లేదు, రాజు కానటువంటి వాడికి ఇంతమంది రాజన్యుల ముందు అగ్రతాంబూలం ఏ విధంగా ఇస్తావు అని ఆయన ధర్మరాజును తిడతాడు, భీష్ముని తిడతాడు. అసలు కృష్ణుడు అయితే చెప్పవసరం లేదు, రకరకాల తిట్లు తిరుగుతూ ఉంటాడు. అలా తిట్టినప్పుడు కృష్ణ పరమాత్మ శిశుపాలుడి యొక్క తల్లి ఆయనకి మరుత్వతి మేనత్త అవుతుంది కృష్ణుడు. ఆవిడకి 100 తప్పుల వరకు నేను క్షమిస్తానని వరమిచ్చాడంట. ఆ 100 తప్పులు కూడా ఈ రాజసూయ యాగంలో శిశుపాలుడికి ముగిసిపోయింది. ఏదైనా ఒక యాగం జరిగినప్పుడు అక్కడ బలి ఇవ్వడం అనేది సంప్రదాయం. మనం పూజలో టెంకాయను బలి ఇచ్చినట్లు, ఇంటి ముందు గుమ్మడికాయను బలి ఇచ్చినట్లుగా ఆ యాగం యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితం ధర్మరాజుకు దక్కాలి అని అంటే అక్కడ ఒక బలి జరగాలి. ఆ బలి ఏమిటి అంటే దుష్టుడి యొక్క బలి. అందుకే కృష్ణ పరమాత్మ శిశుపాలుని తన సుదర్శన చక్రం చేత బలి ఇచ్చి ఇటు దుష్ట శిక్షణను చేశాడు, అటు రాజసూయ యాగం యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ధర్మరాజుకు అందించగలిగాడు.